మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లల్ని పెంచాలి. వీలైనంత నిరాడంబరంగా పెంచాలి. కొత్త కొత్త వస్తువులు తేవద్దు, అప్పు చేసి వస్తువులు కొనద్దు. పిల్లలు అడిగిందల్లా కొండం మొదలు పెట్టామంటే వాడి జీవితాన్ని మనమే నాశనం చేసేసినట్టు లెక్క. వాడు ఆ మొండి పట్టుదలతో ఉంటాడు, అడిగింది కొనాలి. ఆడపిల్ల అయితే మరి మా నాన్న కొన్నాడు నువ్వెందుకు కొనావు అని ఆ మొగుడు ప్రాణాలు తీసేస్తుంది, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఈ మధ్య పాపం తల్లుల కంటే ఎక్కువ ఆడపిల్లల మీద తండ్రులకి బాగా ప్రేమ పెరగడం మొదలెట్టేందండి, నేను గమనిస్తున్నాను. తల్లులైనా ఇంకా ఆడపిల్లల్ని కాస్త మందలిస్తారు, కానీ తండ్రి మే అమ్మలాగా అంటుంది నువ్వు రా అని వీడు చేస్తున్నాడు ఈయన ఇక్కడ ఏర్పాటు. అంటే ఆ కూతురు జీవితాలు తండ్రి జడగొడుతున్నాడు ఇక్కడ. పైగా అది నా కూతురు, ఆ సంగతి అందరికీ తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు ఇక్కడ. ఇదో గర్వం అండి, నా కూతురు నాకు ఏంటట. శ్రీరామచంద్రుడికి లేదు ఈ గర్వం, ధర్మరాజుకి లేదు ఈ గర్వం, శ్రీకృష్ణుడికి లేదు ఈ గర్వం. 72 మంది పిల్లలు ఆయన ముందు చచ్చిపోతుంటే మాట్లాడకుండా ఊరుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఏం ఆరాధనలు చేస్తామండి మనం? 72 మంది